కొందరికి ఆకుకూరలు తినడం అంటే ఇష్టం ఉండదు. అలా తినలేని వారు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు. హలో అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో మునగ చెట్టు ఉంది. దానికి వచ్చిన ఆకులతో ఈరోజు నేను మునగాకు రెసిపీ తయారు చేస్తున్నాను. 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను కారం, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను ధనియాల పౌడర్. ఈ మునగాకు తీసుకువచ్చి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకున్నాను. 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, ఇవన్నిటిని ఇలా చక్కగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఓమ కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం ఇలా కలిసాక ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఇలా కొంచెం హీట్ అయ్యాక మిడిల్ ఫ్లేమ్లో ఇలా పకోడీలా తయారు చేసుకోవాలి. ఇలా ఆకుకూరలతో చేసి పెట్టడం వల్ల మనకు పోషకాలు ఎక్కువగా ఉన్న ఈ పకోడీని చక్కగా తినవచ్చు. చూడండి, ఇలా కలర్ మరేంత వరకు చక్కగా ఇలా వేగనివ్వాలి. ఇలా వేగాక ఆయిల్ అంతా కింద వెళ్ళిపోయాక ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు పట్టుకోవడం వల్ల ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇలా సర్వ్ చేసుకోవచ్చు. చక్కగా పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టంగా పెట్టవచ్చు. ఈవినింగ్ స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా చక్కగా ఆకుకూరలతోటి తయారు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ మునగాకులో ఐరన్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం తక్కువగా ఉన్నదనుకునే వాళ్ళు ఇలా మునగాకు తీసుకొచ్చుకొని చక్కగా ఇలా ఏదైనా రెసిపీ తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో, సాఫ్ట్గా గుల్లగా చాలా బాగుంది. చాలా యమ్మీ. ఇదేమో కొంచెం దోసపిండి మిగిలితే ఇందులో వేసేసి వీటిని తయారు చేశాను.